హాయ్ హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 24వ తారీఖు డిసెంబర్ 2020కి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి అయితే డిస్కస్ చేద్దాము. అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సో నిన్న ఎవరైనా కరెంట్ అఫైర్స్ చూడలేనట్టయితే ఒకసారి చూడండి. నేను అప్డేట్ చేశాను, చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే అందులో పెట్టడం జరిగింది. సో ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ రైల్వేకి సంబంధించి కానీ ఏ కాంపిటేటివ్ జాబ్కైనా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి పేపర్ అనాలిసిస్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు, చాలా ఉపయోగపడతాయి. అండ్ రీసెంట్గా స్టెనోగ్రాఫర్ జరిగిన ఎగ్జామ్స్లో కూడా మన క్వశ్చన్స్ రావడం జరిగిందని కొంతమంది కామెంట్ కూడా చేస్తున్నారు. సో కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవుతుండడం మీకే మంచిది. అదొక హ్యాబిట్గా పెట్టుకోండి. అంటే లైక్ నాకు తెలిసి మీ డేలో ఈ కరెంట్ అప్డేట్స్ కోసం ఒక 1 అవర్ లేదా ఒక 40 మినిట్స్ కేటాయిస్తే సరిపోద్ది. ఎందుకంటే నేను కరెంట్ అఫైర్స్ ఒక 18 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ లోపే చేస్తున్నాను. అండ్ పేపర్ అనాలిసిస్ కూడా మీకు ఒక 30 లేదా 25 మినిట్సే ఉంటుంది. కాబట్టి మీరు ఒక 45 మినిట్స్ కరెంట్ అప్డేట్స్ మీద టార్గెట్ పెట్టుకోగలిగితే మీకు మంచి అడ్వాంటేజ్ వస్తుందని నా ఉద్దేశము. ఎందుకంటే మన కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వడం చాలా మంచిది. ఎందుకంటే దీన్ని హాబీగా పెట్టుకోవాలి. కాబట్టి మీకు జరిగే అప్డేట్స్ ఏంటో తెలుస్తుంది. ఎగ్జామ్స్లో మళ్ళీ మీరు ప్రత్యేకంగా దీనికోసం శ్రమించి పుస్తకాలు కొని అది హడావిడి చేయాల్సిన అవసరం లేదు, నాకు తెలిసినంత వరకు. ఓకే, అయితే సరే. అండ్ ఈరోజు మనం పేపర్ అనాలిసిస్లోకి వెళ్దాము. అండ్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి, మీ వాల్యుబుల్ కామెంట్స్ని తెలియజేయండి. ఫస్ట్గా ఆర్టికల్ చూసుకున్నట్టయితే పార్లమెంటరీ నేతగా ప్రచండ. ఓకే, సో యాక్చువల్గా నేపాల్ పార్లమెంట్ని రద్దు చేశారు కదా. సో ఎవరు రద్దు చేశారు? ప్రధాని కేపీ ఓలీ. ఓకే, అతను రద్దు చేయడం వల్ల మొత్తం ఈ పార్లమెంట్ అంతా రద్దు అయింది. అంటే ఇప్పుడు అక్కడ ప్రభుత్వం అనేది లేదు, నేపాల్లో ప్రభుత్వం ప్రజెంట్ లేదు. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఆ పార్లమెంట్ని మళ్ళీ ఎన్నిక చేయడం కోసం, మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసము చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా పార్లమెంటరీ నాయకుడిగా, అంటే ప్రజెంట్ ఇప్పటి వరకు అధికారంలో నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ ఉంది. దీన్ని ఎన్సిపి అంటారు, నేషనల్ కమ్యూనిస్ట్ పార్టీ. ఈ పార్టీ హయాంలో ఇప్పటి వరకు పార్లమెంట్ నడిచింది. మరి ఇప్పుడు పార్లమెంట్ రద్దు చేశారు కాబట్టి సో ఆ పార్టీ నాయకుడిగా పుష్పకమల్ దహల్, అతన్ని ప్రచండ అంటారు. ఓకేనా, ప్రచండ ఇతన్ని నాయకుడిగా బుధవారం ఎన్నికయ్యారనమాట. సో ఈ ప్రధాని కేపీ ఓలీ స్థానంలో ప్రచండకు పగ్గాలు అప్పగించారు. అంటే నెక్స్ట్ ఇప్పుడు ఎన్నికలు ఏవైతే జరుగుతాయో ఆ ఎన్నికల్లో సో ఈ ప్రచండ గారిని, ఓకేనా, ప్రచండ గారిని మనకి ప్రధానమంత్రిగా ఎన్నిక చేస్తారనమాట. అయితే ఇతనికి 66 ఏళ్ళు అనమాట ఈ ప్రచండ. సో ఇతన్ని సీనియర్ నేత అనమాట మాధవ్ కుమార్ గారు ప్రతిపాదించారు. మిగతా నేతలు కూడా అతనికి మద్దతు ఇవ్వడం ద్వారా ప్రచండ గారు ఈ యొక్క పార్లమెంటరీ నాయకుడిగా పుష్పకమల్ దహల్, అతని పేరు ప్రచండ అంటారు, ఎన్నిక కావడం జరిగింది. అయితే సో అనుకోకుండా ఉన్నట్టుండి నేపాలి మాజీ ప్రధాని, ఇప్పుడు కేపీ శర్మ ఓలీ ఉన్నారు కదా, కేపీ శర్మ ఓలీ, అతను ప్రభుత్వాన్ని రద్దు చేసుకోవడం వల్ల రాజకీయ సంక్షోభం ఏర్పడింది నేపాల్లో. అయితే దీన్ని గుర్తుపెట్టుకొని ఆ పార్లమెంట్ ఎవరైతే ఆ పార్టీ నాయకులు ఉన్నారో అతన్ని ఆ పార్టీ నుండి బహిష్కరించారనమాట. ఇంకా అతనికి ఆ పార్టీకి ఏ సంబంధం ఉండదు. చూసారా, ప్రధానమంత్రి అంత హోదాలో ఉన్న వ్యక్తిని సో తొలగించడం అనేది అంత చిన్న విషయం కాదు. అతనుకున్న అధికారాన్ని అతను వాడుకున్నాడు, పార్టీకి ఉండే అధికారాన్ని ఏంటో అది చూపించింది. సో నువ్వు ఎంత ప్రధాని అయినా ఏం చేసినా సరే కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, వాటికి అనుగుణంగా వెళ్ళాల్సిన అవసరం ఉంది. అయితే ఇంతకుముందు పార్టీ మాధవ్ కుమార్ నేపాల్గా పార్టీ చైర్మన్గా నియమించారు మాధవ్ కుమార్ని. ఇది నేషనల్ కమ్యూనిటీ పార్టీకి చైర్మన్గా మాధవ్ కుమార్ గారిని నియమించారు. అది మనం ఒక 1 డే బ్యాక్ 2 డేస్ బ్యాక్ మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు సో ఈ ప్రచండ గారిని కూడా అతను కూడా పార్టీ చైర్మన్గా వ్యవహరిస్తూ అండ్ పార్టీ నాయకుడిగా ఉంటూ అండ్ నెక్స్ట్ జరగబోయే ఎన్నికల్లో ఇతను ప్రధానిగా ఎన్నికవుతారు. ఓకేనా, సో ఇది. నెక్స్ట్ గాల్వాన్ అమరవీరుల పార్కు గాల్వాన్లో అదేంటో చూద్దాం. చూడండి, యాక్చువల్గా భారత్ చైనా మధ్య ఘర్షణ జరిగిన గాల్వాన్ లోయలో అమరవీరులు ఉంటారు కదా, వారికి స్మారకాన్ని ఏర్పాటు చేస్తున్నారు. స్మారకాన్ని అంటే గుర్తుకి. అయితే దేశ రక్షణలో అసువులు బాసిన జవాన్లకు నివాళిగా ఓకే ఇండో టిబెటన్ సరిహద్దు పోలీస్ ఐటీబీపీ ఈ భారీ తోట పెంపకాన్ని చేపట్టింది. ఓకే, ఇక్కడ తోట పెంపకం స్టార్ట్ అయింది చూసారా. దీనిని గాల్వాన్కే బాల్వాన్ అని నామకరణం పెట్టారు. ఈ ఉద్యానవనానికి గాల్వాన్కే బాల్వాన్ అని పేరు పెట్టారు, గుర్తుపెట్టుకోండి. ఈ పేరు చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ దాదాపు 1000 మొక్కలు నాటుతారు. -30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత మధ్య ఈ ప్రాంతంలో తోట ఏర్పాటు చేస్తున్నారు.
అయితే ఐటీబీపీ అధికారుల సమాచారం ప్రకారం ఈ ప్రాంతం పూర్తిగా బంజరు భూమి అనమాట. బంజరు భూమి అంటే యాక్చువల్గా అసలు అక్కడే చెట్లు పెరగవు కూడా పెద్దగా. ఇక్కడ వాతావరణాన్ని తట్టుకోగలిగే విధంగా మొక్కలు పెంచేందుకు స్పెషల్గా కొన్ని ఏర్పాట్లు చేసామని వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇందులో ఐటీబీపీ, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ఎఫ్ అండ్ సిఐఎస్ఎఫ్ అండ్ ఎస్ఎస్బిసి తదితర భద్రతా బలగాల కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా మొక్కలు నాటే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. అయితే అమరవీరులకు దీనిని అంకితం చేసేలా ఉద్యానవనాన్ని తీర్చిదిద్దుతున్నారు. త్వరలో ఈ ప్రాంతాన్ని పూర్తిగా హరితవనంగా మార్చేయనున్నారు. నాటి గాల్వాన్ ఘర్షణలో 20 మంది భారత సైనికులు చనిపోయారు కదా, వాళ్ళకు గుర్తుగా ఈ యొక్క ఉద్యానవనాన్ని కడుతున్నారు. దీనికి వచ్చిన పేరు ఏంటంటే గాల్వాన్కే బాల్వాన్. గుర్తుపెట్టుకోవాలండి, చాలా ఇంపార్టెంట్ అవుతాయి ఇలాంటి క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి నరేంద్రనాథ్కు బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డు. సో ఎవరు నరేంద్రనాథ్ అంటే ఇతను ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్కి మేనేజింగ్ డైరెక్టర్ అనమాట. ఇతని పూర్తి పేరు ముల్లపూడి నరేంద్రనాథ్. ఇతనికి బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డు అయితే రావడం జరిగింది. బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డు. అయితే ఈ అవార్డుని ఎవరిచ్చారు అంటే జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి, నేషనల్ బ్యూరో ఆఫ్ ఎనిమల్ జెనెటిక్ రిసోర్సెస్ అండ్ హర్యానాకు సంబంధించిన కొన్ని సంస్థలు సంయుక్తంగా వర్చువల్ మోడ్లో ఈ అవార్డుని అతనికి ఇచ్చారు. అయితే మెయిన్ ఈ అవార్డుని అతనికి ఇవ్వడానికి రీజన్ ఏంటి? అతను ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్ ఎండి అని కాదు, అతను ఒంగోలు జాతి ఆవుల గురించి మీరు ఏమేమంటారు కదా, ఆ ఒంగోలు జాతి పశు అభివృద్ధి కావచ్చు, వాటి యొక్క పరిరక్షణ కోసం ఈ ముల్లపూడి నరేంద్ర చేసిన సర్వీసెస్కి గాను ఈ అవార్డు అయితే ఇచ్చారు. ఈ అవార్డు ప్రధాన కార్యక్రమంలో ఎనిమల్ ప్రొడక్షన్ బ్రీడింగ్, దీన్ని ఐసిఏఆర్ అంటారు, ఈ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ కె సక్సేనా పాల్గొని ఈ అవార్డుని బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డుని ఈ ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన ముల్లపూడి నరేంద్రనాథ్కి ఇవ్వడం జరిగింది. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇతనే అనమాట ముల్లపూడి నరేంద్రనాథ్ గారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ విద్యార్థులకు 59,000 కోట్ల స్కాలర్షిప్ అండి. సింపుల్గా చెప్పాలంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎవరైతే ఉన్నారో ఎస్సీలకి, వాళ్ళ కోసం వీళ్ళ యొక్క విద్యాభ్యాసం చదువుని డెవలప్ చేయడం కోసము కేంద్ర క్యాబినెట్ ఒక కీలక నిర్ణయాన్ని ఆమోదించింది. అది ఏంటంటే 5 ఏళ్లలో, అంటే రాబోయే 5 సంవత్సరాల్లో 4 కోట్ల పైగా స్టూడెంట్స్కి 59,000 కోట్ల పోస్ట్ మ్యాట్రిక్, గుర్తుపెట్టుకోండి, పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ పథకానికి క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది. అయితే ఈ 59,000 కోట్లలో 60% ఆఫ్ బడ్జెట్ని సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుంది. మిగిలిన 40% వాటాను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, అంటే ఈ ఏవైతే లబ్ధి పొందాలనుకుంటున్నాయో, ఈ పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ పొందాలనుకుంటున్నాయో ఆయా రాష్ట్రాలు 40%ని భరించాల్సి ఉంటుంది. అంటే ఈ 60% వాల్యూ వచ్చేసి 59,000లో 35,534 కోట్ల రూపాయలని సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుంది. మిగతా అమౌంట్ని వచ్చేసి రాష్ట్ర గవర్నమెంట్ భరిస్తుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి తావర్చంద్ గెహ్లోట్ అనౌన్స్ చేశారు. యాక్చువల్గా బుధవారం ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన ఒక క్యాబినెట్ మీట్లో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఇది ఒక్క నిర్ణయమే కాదు, ఇంకొక ఇంపార్టెంట్ నిర్ణయం కూడా ఉంది. అదేంటంటే ఢిల్లీలో అనధికార కాలనీల్లో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళ యొక్క చట్టపరమైన రక్షణ కోసము ఢిల్లీ లా ఆఫ్ ఎన్సిటీ ఆర్డినెన్స్ను కూడా క్యాబినెట్ ఆమోదించిందండి. ఢిల్లీ లా ఆఫ్ ఎన్సిటీ ఆర్డినెన్స్ అనేది దేనికండి? ఢిల్లీలోని అనధికార కాలనీలో నివసిస్తున్న వారికి చట్టపరమైన రక్షణ కల్పించడమే ఈ ఢిల్లీ లా ఆఫ్ ఎన్సిటీ ఆర్డినెన్స్. గుర్తుపెట్టుకోవాలి. ఓకే, పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్కి సంబంధించిన ఆమోదం తెలిపింది, ఢిల్లీ లా ఆఫ్ ఎన్సిటీ ఆర్డినెన్స్ తెలిపింది. ఇవి ముఖ్యమైన అనౌన్స్మెంట్స్ నిన్న జరిగిన క్యాబినెట్ మీట్లో, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దీన్ని ఎవరు అనౌన్స్ చేశారు ఈ క్యాబినెట్ మీట్ని? కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ గారు వెల్లడించారు. కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ గారు ఉన్న పొజిషన్ ఏంటంటే కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి అనమాట. ఓకే, అడవుల పరిరక్షణ, కేంద్ర కాలుష్య నివారణ పరిరక్షణ, సో పర్యవేక్షణ మంత్రిత్వ శాఖకి మంత్రి అనమాట అతను, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఒక క్షిపణి కనబడుతుంది కదా, ఈ క్షిపణి అనేది దీన్ని వచ్చేసి ఎమార్సామ్ అంటారు. అంటే తెలుగులో చెప్పాలంటే భూ ఉపరితలం నుంచి, అంటే లైక్ ఇది బేస్ అనుకోండి, భూమి అనేది బేస్, ఈ ఉపరితలం ఇది ఉపరితలం. ఓకే, ఈ ఉపరితలం నుంచి ఆకాశంలోకి ప్రయోగించగల మధ్యస్థాయి క్షిపణి, దాన్ని ఎమార్సామ్ అని పిలుస్తారు.
ఓకే, ఒడిస్సాలోని చాందీపూర్ అనే ఒక ఇంటిగ్రేటెడ్ రేంజ్ ఉంటుంది. అంటే ఇలాంటి క్షిపణులు కావచ్చు, లేదంటే రాకెట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడి నుండి కూడా ప్రయోగించవచ్చు. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్, అంటే వీటిని టెస్ట్ చేయడానికి ఉపయోగిస్తారు. ఇది చాందీపూర్లో ఉంది, ఒడిస్సాలో. అందులో కూడా కొన్ని లాంచ్ ప్యాడ్స్ ఉంటాయి, ఒక 3-4 లాంచ్ ప్యాడ్స్ ఉంటాయి. అందులో నెంబర్ 1 లాంచ్ ప్యాడ్ నుండి ఈ యొక్క ఏదైతే MRSAM అనే ఒక క్షిపణి ఉందో దీన్ని ప్రయోగించారు. అది వాళ్ళు అనుకున్న టార్గెట్లో సక్సెస్ఫుల్గా రీచ్ అయిందని అనౌన్స్ చేశారనమాట. కాకపోతే దీన్ని ఎవరు డెవలప్ చేశారు ఏంటనేది ఇవ్వలేదు. నాకు తెలిసినంత వరకు దీన్ని DRDO అని డెవలప్ చేసి ఉంటుందని అనుకుంటున్నాను. ఓకే, సో DRDO అనేది డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనమాట. ఇది కేంద్ర రక్షణ శాఖ మంత్రిత్వ శాఖలో దిగువ స్థాయి సంస్థ. ఇది ఏం చేస్తుందంటే రక్షణ రంగాల్లో కొత్త ఉత్పత్తుల్ని, కొత్త తయారీలని చేయడానికి ప్రభుత్వానికి సహాయపడుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో రీసెంట్గా ఈ తయారు చేసిన కొన్ని పరికరాలను కూడా సో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు రీసెంట్గా ప్రారంభించడం కూడా జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే IPL పాలక మండలిలో ICA ప్రతినిధిగా ఓజు, ఇతని పేరే ఓజు అండి. యాక్చువల్గా మనకి IPL పాలక మండలి అనేది ఒకటి ఉంటుంది. పాలక మండలి అంటే IPLని నియంత్రించడానికి ఒక సంస్థ లాంటిది. కొంతమంది సభ్యులు ఉంటారు, వాళ్ళు నియంత్రిస్తూ ఉంటారు IPLని. అయితే ఈ IPL పాలక మండలిలో భారత క్రికెటర్ల సంఘం కూడా ఉంటుంది. దీన్ని ICA అంటారు. ఓకే, ICA అంటారు. అయితే సో దీనికి ప్రతినిధిగా, ఈ భారత క్రికెటర్ల సంఘానికి ప్రతినిధిగా మాజీ స్పిన్నరు అండ్ ప్రజ్ఞాన్ ఓజు, అతని పేరు ఏంటండి, పూర్తి పేరు ప్రజ్ఞాన్ ఓజు నామినేట్ అయ్యారనమాట. దేనికి నామినేట్ అయ్యారు? భారత క్రికెటర్ల సంఘానికి. ఎందులో? IPLలో ఇతనే అనమాట అతను. అయితే BCCI అంటే బోర్డ్ ఆఫ్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, దీనికి ఒక రాజ్యాంగం ఉంటుందన్నమాట. అంటే ఎలా పాలించాలి దీన్ని, ఈ క్రికెట్స్ని ఎలా లీడ్ చేయాలంటే దీనికి ఒక రాజ్యాంగం ఉంటుంది. ఈ రాజ్యాంగం ప్రకారం ICA ప్రతినిధిగా సురేందర్ ఖన్నా ఏడాది పాటు కొనసాగారు. కానీ ఇప్పుడు అతని ప్లేస్లో ఓజు బాధ్యతలు చేపట్టనున్నాడు. ప్రజ్ఞాన్ కిందటి సంవత్సరం ఫిబ్రవరిలో క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చేశాడండి 2019లో. సో ఓజు ఎంపికపై గత శనివారం నిర్ణయం తీసుకున్నట్టు ICA అధ్యక్షుడు అశోక్ మల్హోత్రా తెలిపాడు. 34 ఏళ్ళ ఓజు 24 టెస్టులు ఆడారు. అంతేకాకుండా 118 వన్డేల్లో 21 వికెట్లు పడగొట్టాడు అనమాట అతను. ఓకే, సో అతని పూర్తి పేరు ప్రజ్ఞాన్ ఓజు. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్గా ఎడిటోరియల్. సో ఈ ఎడిటోర్లో నేను ఆల్రెడీ ఎడిటోర్లు అంతా చదివాను. ఇదంతా చదువుకుంటూ పోయింది ఏందన్నా నువ్వు, సో ఏదో చదివేస్తున్నావు అని మీరు ఫీల్ అవుతారు. అందుకోసమే ఇందులో నేను కొన్ని కీ పాయింట్స్ని చెప్తూ నేను చదివింది ఏంటి, అసలు ఈ ఆర్టికల్కు ఉద్దేశం ఏంటి అనేది నేను ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అయితే వరుసగా 9వ సంవత్సరం అంటే నైన్త్ ఇయర్ కూడా సో జపాన్ తన మిలిటరీ బడ్జెట్ని పెంచింది. అంటే ప్రతి సంవత్సరం కూడా తన మిలిటరీ బడ్జెట్ మెల్లమెల్లగా పెంచుకుంటూ వస్తుంది. అయితే అది ఎందుకు పెంచుతుందో చెప్తాను. అయితే 2021 ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చే కొత్త పెంపుదల $52 మిలియన్ అండి చేరింది వీళ్ళ పెట్టుబడి. అందులో రక్షణ రంగంలో అమెరికాతో రక్షణ ఒప్పందం ఉండి ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. అయితే అమెరికాతో ఉన్న రక్షణ ఒప్పందం ఏంటి అంటే సో తనకు మిలిటరీలో ఏ ఇబ్బందులు వచ్చినా మిలిటరీ వ్యవస్థ పరంగా పూర్తిగా సహాయం చేస్తామని అమెరికాకి జపాన్కి ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారము కొంత మిలిటరీని జపాన్ దేశానికి పంపించింది అమెరికా. అంటే అక్కడ జపాన్పై ఇంకేదైనా దేశము అటాక్ చేయాలనుకున్నా, ఏ కుట్రపూరిత ఆలోచన చేయాలనుకున్నా అమెరికాకి చెందిన మిలిటెంట్ అక్కడ సహాయం చేస్తుంది జపాన్కి. ఓకే, దీని ద్వారా ఏం చేయాలనుకుంటుందంటే సో మార్కెటింగ్ అనమాట. జపాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకోవాలనేది అమెరికా ఆలోచన అయి ఉండొచ్చు, మేబీ అది పక్కన పెడదాం. అయితే ఆత్మరక్షణకు మాత్రమే పరిమితం ఆయుధాలు ఏర్పాట్లు ఉండాల్సిన జపాన్ అంటే కేవలము లైక్ గన్స్ కావచ్చు, చిన్న చిన్న మిలిటరీ ఎక్విప్మెంట్ను మాత్రమే తయారు చేసుకోవాల్సి ఉంది ఈ ఒప్పందం ప్రకారం జపాన్. కానీ అంతకు మించి పెద్ద పెద్ద విమానవాహకాలు, యుద్ధ నౌకలను, నెక్స్ట్ వచ్చేసి పెద్ద పెద్ద హెలికాప్టర్లను, పెద్ద క్షిపణులను, జెట్ బాంబర్లను డెవలప్ చేసుకోవడానికి జపాను తన రక్షణ బడ్జెట్లో అధికంగా కేటాయింపులు చేసింది. సో ఇదంతా చూస్తున్నట్టయితే ఇది ఓన్లీ ఆత్మరక్షణ కోసం చేపడుతున్న చర్యల్లో లేవని చాలామంది చెప్తున్నారు అనాలిసిస్టులు.
అయితే జపాన్ ఆలోచన ఏంటి అనేది చెప్పాలంటే, అంటే తన ఇండైరెక్ట్ అనాలిసిస్ ప్రకారము జపాన్ అనేది సో ఆయుధ పోటీకి దారితీయొచ్చని చెప్తున్నారు. అంటే తాజా పెంపుదలతో తాజాలు బడ్జెట్ కేటాయింపుల్లో మిలిటరీ బడ్జెట్ అగ్రదేశాల్లో జపాన్ 10th ప్లేస్లో ఉందండి. చూడండి, ఇప్పటికీ జపాన్, అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా, నెక్స్ట్ ఇలా పెద్ద పెద్ద ఇజ్రాయిల్, ఇలాంటి పెద్ద పెద్ద దేశాలన్నీ కూడా వాటి యొక్క మిలిటెంట్ని, వాటి యొక్క రక్షణ వ్యవస్థను పెంచుకుంటున్నాయి. అయితే ఇలా పెంచుకున్న అగ్రదేశాల్లో టాప్ 10లో జపాన్ కూడా వచ్చేసింది. మరి ఎంత అమెరికాతో ఒప్పందం ఉన్నప్పుడు జపాన్ టాప్ 10లోకి రాగలిగిందంటే దాని ఉద్దేశం ఏంటి అంటే, సో ఎవడెనకాల ఎవడు ఉండాలి అనే ఉద్దేశంతో, అంటే ఇప్పుడు అమెరికా వెనకాల మనం పరిగెట్టడం ఏంటి, మనం ఒక కొత్త ఆర్థిక వ్యవస్థ, ఒక రక్షణ వ్యవస్థగా ఏర్పడాలి. సో ఇన్ కేసు ఎప్పుడైనా ఒకవేళ మనల్ని అణిచివేత చేసే కార్యక్రమం వచ్చినప్పుడు మనం దాన్ని ఎదుర్కొనే విధంగా ఉండాలనే ఉద్దేశంతో జపాను ప్రత్యేక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటోంది చాలా సీక్రెట్గా. అయితే సో ఇందులో అమెరికాకు సంబంధించిన కొంతమంది వ్యాపారులు ఇదే టైంని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. ఎలా అంటే, సో ఇప్పటికే మనం చాలా యొక్క హెలికాప్టర్స్ని, రక్షణ పరికరాలని మన భారత్ అమెరికా నుండి ఇంపోర్ట్ చేసుకుంటుంది. అవన్నీ స్వయంగా అమెరికా మిలిటరీ ఇండస్ట్రీలు చేయట్లా. సో అమెరికాలో ఉన్న కొన్ని ఏదైతే రక్షణ వ్యవస్థ పారిశ్రామిక సంస్థలు ఉంటాయో అవి తయారు చేస్తున్నాయి. వాటి వల్ల లాభం ఏంటి అంటే ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ పరికరాల తయారీ అంతా కూడా. అంటే వీళ్ళు సింపుల్గా చెప్తాను చూడండి, వీళ్ళకి మనకి ఒప్పందము 3,000 కోట్లు జరిగింది అనుకోండి. ఓకేనా, 3,000 కోట్లు ఎవరికి, అమెరికాకి. సో అమెరికాలో ఉన్న కంపెనీకి, మన ఇండియాకి 3,000 కోట్లు జరిగింది అనుకోండి. మనకి ఇందులో ఎంత ఖర్చు అవుతుందో తెలుసా అండి? సో సింపుల్గా చెప్పాలంటే 3,020 కోట్ల రూపాయలు అవుతుంది. ఎందుకు చెప్తాను చూడండి. మన అసలు బడ్జెట్ వచ్చేసి 3,000 కోట్ల రూపాయలే వాటిని తయారు చేసి ఇవ్వడానికి. అయితే ఎక్స్ట్రాగా 20 కోట్ల రూపాయలు ఎక్కడి నుండి అయ్యిందని మీకు డౌట్ ఉండొచ్చు. సింపుల్గా చెప్తాను చూడండి, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్. సో అమెరికాలో తయారైన హెలికాప్టర్లని మన దేశానికి రప్పించడానికి, లేదా అక్కడ తయారైన కొన్ని రక్షణ పరికరాలని మన దేశానికి రప్పించడానికి, వాటన్నింటికి హై సెక్యూరిటీ సిస్టమ్స్, హై సెక్యూరిటీ ఎక్విప్మెంట్తో మన దేశానికి పంపడానికి ఈజీగా ఇంకొక 20 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే ఆ 20 కోట్ల లాభం ఎవరికి వస్తుంది? అమెరికాకే వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఈ 30,000 కోట్ల రూపాయలు ఆ కంపెనీ లబ్ధి పొందింది. వాటికి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్స్కి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి. వాటన్నింటినీ లెవెల్ చేసుకునేది ఈ 20 కోట్లు. 20 కోట్లు ఎవరికి బెనిఫిట్? అమెరికాకు బెనిఫిట్. ఇలాంటి ఒప్పందాలు ఒక 5 జరిగాయి అనుకోండి, 5 దిక్కుల నుండి 5 ఒప్పందాలు వస్తే 5/20 కోట్లు లెక్క ఇస్తే 100 కోట్ల రూపాయలు బెనిఫిట్ ఉంటుంది, లాభం ఉంటుంది. ఎవరికి ఉంటుంది? ఆ అమెరికాకి. ఎందుకంటే ఆల్రెడీ ఆ 3,000 కోట్లలో ఆ కంపెనీ లాభంతోనే ఒప్పందం చేసుకుంటుంది. అందులో ఎక్స్ట్రాగా అయ్యే 20 కోట్ల రూపాయలు ఆ సంబంధిత దేశానికి సంబంధించిన ప్రభుత్వానికి వెళ్తాయి. అవి ట్రాన్స్పోర్టింగ్ చాలా ఉంటాయి. మనము కేవలము ఒక ప్రోడక్ట్ని వేరే దేశాన్ని నుండి మనం తప్పించుకోవాలంటే ఒక కస్టమ్ డ్యూటీ అనేది ఉంటుంది. ఆ కస్టమ్ డ్యూటీ ప్రకారము ప్రోడక్ట్కి, అంటే ఇప్పుడు నేను ఒక 10,000 రూపాయలు పెట్టి వేరే దేశంలో తక్కువ వస్తుందని ఐఫోన్ తీసుకున్నాను అనుకోండి, బహుశా ఆ యొక్క 20,000 రూపాయలకి వచ్చిన ఆ యొక్క ఏదైతే ఆ ఐఫోన్ ఉందో ఆ ఐఫోను సో మనకి మన ఇండియా కస్టమ్ డ్యూటీ వచ్చిందనుకోండి, కస్టమ్ డ్యూటీలోకి పడింది అనుకోండి, ఖచ్చితంగా 20,000 రూపాయల ఫోను ఇంకా డబల్ ఖర్చు అవుతుంది. అంటే 20,000 మీద ఇంకొక 20,000 పడుతుంది అనమాట. అంటే మన రియల్ ప్రైస్ అయిపోతుంది మన ఇండియా వచ్చేటప్పటికి కస్టమ్ డ్యూటీ వల్ల. సో అదే పద్ధతి ఉంటాయన్నమాట అక్కడ కూడా. కాకపోతే ఇది సెంట్రల్ కాబట్టి కస్టమ్ డ్యూటీ ఉండదు, కానీ ట్రాన్స్పోర్టేషన్స్ ట్యాక్సెస్ కావచ్చు అండ్ సేఫ్టీ సెక్యూరిటీస్ ట్యాక్సెస్ కావచ్చు, ఇవన్నీ ఆ దేశం విధించుకుంటుంది. ఏ దేశం నుండి అయితే మన దేశానికి పంపిస్తున్నారో అక్కడ విధించుకుంటుంది. సో దాని ద్వారా ఆ దేశాలు లబ్ధి పొందుతాయి అన్నమాట. అండ్ అదేవిధంగా ఇలాంటి పెట్టుబడులను ఎక్కువగా ఆకర్షించేందుకు అమెరికాలో ఉన్న కొన్ని మిలిటెంట్ వ్యవస్థలను తయారు చేసే కంపెనీలు ఇదే టైంని ప్లస్ చేసుకోవాలని ఈ కొత్త ఎత్తుగడలకు సిద్ధమవుతుంది. కానీ జపాన్ ఆలోచన ఏంటంటే, ఇక ఈ అమెరికాకో లేదా వేరే వేరే దేశాలకో మా యొక్క వ్యవస్థను తయారు చేయడానికి ఇవ్వకుండా వాళ్ళ దేశంలోనే స్వతహాగా ఈ రక్షణ పరికరాలను డెవలప్ చేసుకునే విధంగా సో చర్యలు చేపడుతున్నారు. ఆల్రెడీ స్థానికంగా ఉండే సంస్థలని కొత్తగా రూపుదిద్దుకునే విధంగా, లేటెస్ట్ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసుకునే విధంగా రెడీ అవుతున్నాయి. ఎందుకంటే జపాన్ అంటేనే లేటెస్ట్ టెక్నాలజీ. సో మనం ఇక్కడ ఏదైనా చిన్న పనిని 10 నిమిషాలు చేస్తే వాళ్ళు 5 మినిట్స్లో చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉండే ఎక్విప్మెంట్ అలాంటిది అనమాట. ఓకే, అయితే
సో రీసెంట్గా మన ఇండియన్ గవర్నమెంట్ కూడా స్వదేశీ పరికరాలను తయారు చేసుకోవడానికి మొగ్గు చూపుతుంది. దానికోసం 23,000 కోట్ల రూపాయలను కూడా ఆమోదం తెలిపింది. ఓకే, సో ఎవరు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. అదే మోటివ్లో జపాన్ కూడా ఉంది. అంతేకాకుండా జపాన్, ఆస్ట్రేలియా, భారత్, మన ఇండియాతో కలిసి ఒక కూటమిని కూడా ఏర్పాటు చేస్తుంది అనమాట. ఆ కూటమి పేరు చతుష్టయం అనే కూటమిని కూడా ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తుంది. దీని ద్వారా ఏమవుతుంది అంటే, ఈ కూటమి ద్వారా అయితే కొన్ని ఒప్పందాలు జరుగుతాయి, లేదా ఒక దేశం నుండి ఒక దేశానికి సపోర్ట్ ఉంటుంది. అంటే మన భారత్ వచ్చేసి జపాన్కి సపోర్ట్ వస్తుంది, ఆస్ట్రేలియా కూడా సపోర్ట్ వెళ్తుంది. జపాన్ మనకేమైనా వాళ్ళు సపోర్ట్ వస్తారు. యాక్చువల్గా జపాన్ మనకు ముందు నుండి కొంచెం సపోర్ట్గానే నడుస్తుంది, ఎందుకంటే చైనాకి వ్యతిరేకం జపాన్. సో ఇలా ఏవైతే కొన్ని పరిస్థితులు ఉన్నాయో వాటిని ప్లస్ చేసుకోవాలని జపాన్ ట్రై చేస్తుంది. అంటే ఫ్యూచర్లో సో జపాన్ కూడా ఒక సొంత మిలిటెంట్గా ఎదగాలనేది దాని ఉద్దేశం. అలా ఎదిగితే అంటే ఒకటి కింద ఉండి వాడి కింద భయపడాల్సిన అవసరం లేదు అనేది వాళ్ళ ఉద్దేశం. అయితే ఈ చర్యల్ని సైలెంట్గా అబ్జర్వ్ చేస్తోంది అమెరికా. అయితే వీళ్ళు చేసుకున్న ఒప్పందం ప్రకారము ఒకవేళ ఇంకేమైనా గొడవలకు దారితీసే అవకాశం ఉందా లేదని జరగాలి. అయితే జపాన్కి అమెరికా మధ్య జరిగిన ఒప్పందం ఏంటి అంటే, సో మీరు సాధారణ రక్షణ వ్యవస్థను మాత్రమే డెవలప్ చేసుకోవాలి, మిగతా అన్ని విషయాల్లో కూడా మేము మీకు సపోర్ట్గా వస్తాం. అంటే మా హెలికాప్టర్ని, మా జెట్స్ని, మా విమాన వాహకాలని, మా ఎక్విప్మెంట్ అంతా కూడా మీకు పంపిస్తాం. సో అలాంటి టైం వచ్చినప్పుడు అనే ఉద్దేశంతో అమెరికాకి జపాన్కి ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారము జపాన్ ఇంత పెద్ద వ్యవస్థను రూపొందించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు అంత పెద్ద వ్యవస్థను డెవలప్ చేస్తుంది అంటే, ఫ్యూచర్లో అయితే అమెరికా మీద కావచ్చు, చైనా మీద కావచ్చు, జపాన్ వ్యతిరేకత చూపే అవకాశాలు ఉన్నాయి. సో అందుకోసము అది పక్క దేశాలతో స్నేహాన్ని ఏర్పాటు చేసుకుంటూ సో వాళ్ళ యొక్క వ్యవస్థను డెవలప్ చేసుకుంటున్నారనమాట. అర్థమైంది కదా. సో జపాన్ చాలామంది అనుకుంటారు జపాన్ అబ్బో చాలా పెద్ద ఇదేమో అని, కానీ సో వాళ్ళ రక్షణ పరంగా అయితే వాళ్ళు చాలా డల్లలోనే ఉన్నారు. ఆ విషయాన్ని మనం స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. వాళ్ళు టెక్నాలజీలో ముందున్నారు, కానీ ఇలాంటి విషయాల్లో ఇంకా ముందు లేరు, టైం పడుతుంది అనేది ఉద్దేశం. ఓకే, మీకు ఈ వీడియో అర్థమయ్యే ఉంటుంది. సో ఇలా వేరు వేరు దేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక చర్యల గురించి మనం ఎప్పటికప్పుడు తెలుసుకోవడం చాలా మంచిది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.